భారతదేశానికి 4 పిల్లల్లో ఉన్నటువంటి ఒక పిల్లర్ పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా ఉండేటువంటి మిత్రులకి హృదయపూర్వక స్వాగతం, వందనం, అభివందనం, శుభాభివందనం, పాదాభివందనం. నా పేరు జంజిరాల రాజేష్, సీనియర్ కాంగ్రెస్ మనిషిని, రైతు ఆత్మహత్య నివారణ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్రానికి. అదేవిధంగా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నన్ను పిలిచి తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షుడిగా నియామకం చేశారు కోదండరెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మరియు మన జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, మరియు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు, ఎంపీలు రఘురామ్ రెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, ఎమ్మెల్యేల సహాయ సహకారాలతో ఖమ్మం జిల్లా వాస్తవ్యుడిగా రైతు కిసాన్ అధ్యక్షుల సలహాలు ఇవ్వాలనేటువంటి దాంట్లో పెట్టారు. ఇవాళ బడ్జెట్ రంగంలో తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ గారు, వారి కుటుంబం బంగారు తెలంగాణ అయింది, బంగారుమయం అయిపోయింది, అన్ని స్కామ్లమయం అయిపోయి 7 లక్షల కోట్లతోటి అప్పుల ఊబిలో నింపేసేసి అతను మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానివ్వండి, గొర్రెల పంపకం ద్వారా కానివ్వండి, అదేవిధంగా ఉండేటువంటి దాంట్లో మిషన్ భగీరథ కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో అవినీతి పాలు చేసి 7 లక్షల అప్పులు ఊబిలో ఉన్నటువంటి దాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మరియు మళ్ళీ బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క బడ్జెట్ని తీసుకొని వచ్చారు. 2.91 లక్షల కోట్లతో మరి వ్యవసాయ రంగానికే దాదాపు 72,000 కోట్ల 659 కోట్లతోటి తీశారు. దీంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో ఎత్తిపోతల పథకానికి వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేయడం, సాగునీటి రంగానికి ఉండేటువంటి కార్యక్రమం ఉన్నది. కానీ ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక దళిత సీనియర్ మరి సీనియర్గా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ని పేలవంగా చేసేసి నువ్వు ఏమీ లేదు, దీన్ని తీసి పారేసేటువంటి బడ్జెట్ అని చెప్పారు. అప్పుల ఊబిలో నిండినటువంటి మీ బడ్జెట్ ఏమిటి, ఇవాళ ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అని చెప్పేసి ప్రజల ముంగడికి తీసుకొని వచ్చి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ చేసేటువంటి సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి ఇవాళ బట్టి గారు చేసినటువంటి బడ్జెట్ని మీరు ఆమోదించలేని పరిస్థితుల్లో అసూయతోటి మరి ఉన్నారు కాబట్టి. కానీ మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన 6 హామీని అమలుపరిచేటువంటి దిశలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం ముందుకు పోతున్నటువంటి సమయంలో ఒక దళితుడిని సిఎల్పీగా ఉంటే గతంలో కూడా సిఎల్పీ లీడర్గా చేయకుండా చేశారు. అదేవిధంగా దళితుడి బడ్జెట్ ప్రవేశపెడితే ఓరలేని పనితోటి మీరు ఉన్నారు. మీకు ఉండేటువంటి పరిస్థితి ఇది చూస్తే రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనకు ఖమ్మం ఆనాడు దివంగత జలగ వెంకటరావు గారు లెఫ్ట్ కెనాల్ తీసుకొచ్చి లక్షల ఎకరాలతో సాగునీరు అందించి ఇటు ఆంధ్ర ప్రాంతానికి, ఇటు తెలంగాణ ప్రాంతానికి కృష్ణా కూడా ఇచ్చేశారు. అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒకటి ఏమిటి అంటే సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే లక్ష్యంతో మరి తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి, మరియు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వారు, అనుభవం ఉన్నటువంటి వారు తీసుకుని వచ్చారు. ఇవాళ సీతారామ ప్రాజెక్టుతో ఇవాళ మన ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా ఉండడానికి అగ్రగామిగా రూపొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది. ఇవన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ 2013లో తెలంగాణ విభజన చట్టంలోని హక్కుల ప్రకారం కూడా ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణను చేసి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 3వసారి అని చెప్పేసి రైతులు మరి అక్కడ 116 నెలల నుంచి రైతులు అక్కడ ఉండి మాకు ఎంఎస్పీ ప్రకటించమని చెప్పేసి అదే మరి ఉండేటువంటి డీమార్ట్లో కానివ్వండి, రిలయన్స్లో కానివ్వండి ఒకే రేటు మీద అమ్ముతూ ఉంటారు. అగ్రగామి కార్పొరేటర్లకు వంతన పాడేటువంటి విధంగా రైతులకి ఇబ్బంది పాలు చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది మేము గతంలో కూడా ఎలక్షన్స్లో కూడా మేము చూపించాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఉన్నదో
8 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా తీసుకున్నటువంటి దాంట్లో 110 కోట్ల రూపాయలు, మరి ఈయన ఆహార ఖర్చులనే 110 కోట్ల రూపాయలే. ఇవాళ భారతదేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలకు కనీసం తినడానికి మరి రేట్లు కానీ, డీజిల్ రేట్లు కానీ, పెట్రోల్ రేట్లు కానీ పెంచేసేసి అనవసరమైనటువంటి ఛార్జీలతోటి బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వరి అన్నం లోపల నూనె ప్యాకెట్ వేసుకుందాం అనుకున్నాను 195 రూపాయలు చొప్పున రేట్లు పెరిగించేసేసి ఎవరు కార్పొరేటర్లు పెట్టించేసి కార్పొరేటర్ సంస్థల్ని అగ్రగామిగా చేస్తున్నారు తప్ప మీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద నిలదీసి వాళ్ళు 6 నెలల నుంచి అక్కడ హర్యానా ప్రజలు, మరి అదేవిధంగా రాజస్థాన్ ప్రజలు, అదేవిధంగా పంజాబ్ ప్రజలు, రైతులందరూ కూడా 6 నెలలుగా ట్రాక్టర్ల మీద వచ్చి ఉపవాసం ఉండి అక్కడ పనిచేస్తుంటే వాళ్ళ మీద ధ్వని యంత్రాలతోటి, మరి అదేవిధంగా వాళ్ళు అడిగింది ఏమీ అడగట్లేదు. ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ మాకు పెట్టాలని చెప్పేసి మోడీ గారిని అడుగుతుంటే మీరు పార్లమెంట్లో చెప్పారు, క్షమాపణ చెప్పారు, ఎంఎస్పీ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ 31,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసింది. మొదటి విడతగా 1,00,000 రూపాయలకి, రెండో విడతగా 1,50,000కి, మూడో విడతగా ఆగస్టు 15 కల్లా 2 లక్షలు రుణమాఫీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 72,800 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ప్రపంచంలో ఎక్కడా చేయలేనటువంటి పరిస్థితిలో 2004 లోపల 2005 బడ్జెట్ లోపల రైతులు రుణమాఫీ చేశారు. అదేవిధంగా ఇవాళ 31,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు పరిశీలించండి. రైతును ఆదుకొని రైతులు రాజు చేయాలంటే లక్ష్యమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆదేశాల ప్రకారం 6 హామీలు ఇస్తే ఓడలేని తపనతోటి ఉన్నటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా దుమ్మెత్తిపోతేటువంటి చర్యలు ఈ ప్రభుత్వం ఉండదని చెప్పేసి ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి పని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ఎప్పటికీ కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి పార్టీ తప్ప ఇక్కడ మేము అవినీతిమయంగా మేమేం చేయట్లేదు. అవినీతిమయంగా చేసినటువంటి వారు మీరు రేపో మాపో మీరు చేసేటువంటి కార్యక్రమాల పట్ల మీరు ఏం చేస్తుందంటే చట్టం మీకు నిరూపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల రైతులు ఎవరు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖమ్మం జిల్లాలో కానివ్వండి, నల్గొండ జిల్లాలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, రైతులు ఎవరు కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకూడదు. రైతు ఆత్మహత్యల కోసం మీకు ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాలు పరిపాలించిన ఆయనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ మేము సాగు రైతుకి, కౌలు రైతులకి వీళ్ళందరూ కూడా మేము ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి. కాంగ్రెస్ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టండి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రుణమాఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ జిల్లా సస్యశ్యామలం చేయడం కోసం వెంకటరావు గారు చేసినట్టు లెఫ్ట్ కెనాల్ లాగానే సీతారామ ప్రాజెక్టు లక్షల ఎకరాల నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రాజెక్టులో నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో 1,25,000 కోట్లు పెట్టేశారు. ఏం చేశారు అనేటువంటి దాంట్లో ప్రజలందరూ తిరస్కరిస్తే సహించలేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని చెప్పేసి దుమ్మెత్తిపోసేటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ గారి మాటలు కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజా అవసరాలను తీరుస్తుంది. ఆడబిడ్డలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బిడ్డలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, 3 లక్షల ఉద్యోగాలు కూడా నియామకం చేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని మేము గుండె ధైర్యంగా చెప్తా ఉన్నాం. రైతులందరూ కూడా అధైర్యపడద్దు. రైతులు ప్రభుత్వంగా మేమున్నాము, నిరుద్యోగులకు అండగా మేముంటాము, మహిళలకు అండగా మేముంటాము. రైతుల పట్ల కానివ్వండి, నిరుద్యోగుల పట్ల కానివ్వండి, అన్ని పట్ల కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుంటుంది. దానికి మేము రైతుల సలహాదారులుగా మేము ఎక్కడ పిలిచినా కానీ వస్తాను. నా నెంబర్ 9399325425. కిసాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సలహాదారులుగా నన్ను నియమించారు. రైతులు ఉంటేనే మనం బతకగలుగుతాం. ఆకలి అయితే పేదవాడు కానించి ఉన్నవాడికి కూడా అన్నం తినాలి, ఆకలితో ఉంటే రొట్టెలు తినాలి, కానీ ఆకలితో ఉంటే డబ్బులు తినలేము అని ఇలాంటి రైతులు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి మేము తెలియపరుస్తూ మా పత్రికా విలేకరుల రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, శుభాభినందనలు తెలియజేస్తూ పాదాభినందనలతో పిలుస్తున్నాను. జంజిరాల రాజేష్, నాతో ఉన్నటువంటి మిత్రులు, వెంకట పాండురంగాచారి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మీతో ముచ్చటించి ఈ యొక్క నా యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈరోజు కలవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి సంతోషంతో మీకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.